ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే హంసవాహనాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాతు. హరి ఓం. వీక్షకులకి ప్రేక్షకులకి ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, జ్యోతిష్ అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులు అందరికీ కూడా అడ్వాన్స్గా మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు. ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ఇచ్చేటువంటి ఆ లయకారకుడైనటువంటి మహాదేవుడి యొక్క కృప కటాక్ష వీక్షణలు అందరిపైన ఉండాలని కోరుకుంటూ అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాన్ని ప్రసాదించాలని మనం కూడా మనసారా కోరుకుందాం. 16/2/2026 నుండి 28/2/2026 వరకు పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని వీక్షింపచేద్దాం. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, మకర రాశిలో కుజ సంచార స్థితి, కుంభరాశిలో చతుర్గ్రహ సంచార స్థితి, రవి బుధ శుక్ర రాహు సంచార స్థితి, మీనరాశిలో శని భగవానుడి సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. సింహరాశి వారికి ఎన్నడూ లేనటువంటి విధంగా 7వ స్థానంలో చతుర్గ్రహ సంచార స్థితితో ప్రారంభమై అష్టమి తిథి ఎందుకు పంచమగ్రహ సంచార స్థితితో ఉన్నప్పుడు, ఒకవైపు అష్టమ శని సంచార స్థితి ఉన్నప్పుడు గ్రహ సంచార స్థితి అనుకూలంగా లేదు కనుక ఈ అమావాస్య మంగళవారం ధనిష్ట నక్షత్ర సందర్భంగా ఎలాంటి విధి విధానం పాటించడం వలన గ్రహదోషాన్ని తొలగించుకొని గ్రహ ఐశ్వర్యాన్ని పొందగలరు ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. విశేషంగా సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలో 1 పాదం కలిపితే సింహరాశి. రాశాధిపతి రవి భగవానుడు. రాశిలోనే కేతు సంచార స్థితి, 6వ స్థానంలో కుజుడు ఉన్నాడు కనుక గృహాలు, వాహనాలు, షేర్లు, క్రయ విక్రయాలు వీరికి ఆనందకరంగా కనపడుతూ ఉంటాయి. కాకపోతే సప్తమంలో గ్రహ సంచార స్థితి అనుకూలంగా లేదు. రాశాధిపతి కూడా సప్తమంలోనే ఉన్నాడు. అక్కడ మనకారకుడు అక్కడే ఉన్నాడు, కళత్రకారకుడు శుక్రుడు అక్కడే ఉంటున్నాడు, అలాగే బుద్ధికారకుడు కూడా అక్కడే ఉంటున్నాడు, వాస్తు నరదృష్టి కారకుడు కూడా అక్కడే ఉంటున్నాడు. కనుక వీలైనంత వరకు దూరావాయు జల ప్రయాణాలు 17వ తారీఖున 24వ తారీఖున పెట్టుకోకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. ఒకవైపు అష్టమ శని సంచార స్థితి ఉంది కనుక ఇలాంటి కాల సమయంలో గొడవలకు తావివ్వకుండా బ్యాంకు లావాదేవీలు, షేర్లు, వాహనాలు, వివాదాలకు దూరంగా ఉండడం, వీళ్ళతో మౌనంగా ఉండడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. కనుక కూష్మాండ దీపంలో నువ్వుల నూనెను, కొబ్బరి నూనెను, ఆవు నూనెను వేసి దీపాన్ని వెలిగించడం వలన సకల దోషం తొలగి ఐశ్వర్యం కలిగి ఆనందంతో ఆయురారోగ్యాలుగా ఉంటారు. లేకపోతే అనేక రకాలుగా ఇబ్బంది గురవుతూ ఉండే పరిస్థితి ఉంటుంది. కనుక మౌనం, ధ్యానం, ఏకాగ్రత, సత్ప్రవర్తన, సూర్య నమస్కారం అవసరం అని చెప్పి కూడా భావించగలగాలి.